వచ్చాడు, లేనప్పుడు వచ్చి సీతనెత్తికెళ్ళిన వాడు ఉన్నప్పుడు వస్తే ఏమయ్యేది? మా వదిన గారికి ఈ మాత్రం తోచలేదు. నీకు తెలియదమ్మా, హా లక్ష్మణ హా సీత అని వాడు రాక్షసుడు అరుస్తున్నాడు. మా అన్న పరాక్రమం నీకు తెలియదమ్మా. శివధనుర్భంగం ఒక్కటే నువ్వు చూసావు తల్లి, తర్వాత మేము చాలా చూసాం. నువ్వు నమ్మమ్మా, నిన్నగాక మొన్న కదా కరదూషణాదుల్ని గంటలో 14,000 మందిని సంహరించాడు. అటువంటి వాడు కేవలం మాయలేడి వేషంలో వచ్చిన మారీచుడి చేతుల్లో సరిపోతాడా తల్లి? వాడో మాయగాడు అరుస్తున్నాడు, నా మాట నమ్ము తల్లి, నేను వెళితే నీకు ప్రమాదం అంటే తెలియకుండా ఆ తల్లి నమ్మకుండా ఆ ఆవేశంలో భర్త మీద ప్రేమలో మరిదిని అనకూడని మాటలన్నీ అని పంపిస్తుంది. ఆ విషయం గుర్తొచ్చింది లక్ష్మణుడికి. ఇంత పరాక్రమవంతుడిని శంకించింది ఆ ఇల్లాలు. బహుశా అతిస్నేహక్కలు పాపశంకి అంటారు సంస్కృతంలో. మనకి ప్రేమ ఎక్కువ ఎక్కడుంటే అనుమానం అక్కడే ఉంటుంది. అతిస్నేహక్కలు పాపశంకి అంటారు. ప్రేమ ఎక్కువ ఉంటే అనుమానం అక్కడ ఉంటుంది అంటారు. అందుకే ఆ తల్లి అలా శంకించిందేమో. లేకపోతే ఇంతటి పరాక్రమవంతుడు